తీర్మానం చేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, నన్ను రావద్దని తీర్మానం చేయండి అని అంటున్నాడు. దీనిపైన అవన్నీ పిల్లగాళ్ళ మాటలు, అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు, అవన్నీ అవగాహన. ఇప్పుడు ఎవడన్నాడు ఆయన రావద్దని? ఎవడన్నాడు? ఎవడు రావద్దన్నాడు ఆయన? అంటే ఎట్లా వస్తో చూస్తాం, అడ్డుకుంటాము. దేనికి? ఎవడు మాట్లాడిన అసలు? ఇప్పుడు నేనే రౌండ్ టేబుల్ పెట్టినాం కదా, మేమే రౌండ్ టేబుల్ పెట్టింది నేనైతే నేను రావద్దని ఏమన్నా. పొన్నం ప్రభాకర్ మాట్లాడినాడు రావద్దు, క్షమాపణ చెప్పి దానికి కొన్ని ఉన్నాయి. కొన్ని ఏంటంటే, నువ్వు ఇక్కడ అమరుల తల్లులను, అమరుల భార్యలను నువ్వు కించపరిచి, నీ క్యాడర్ కించపరిచి మాట్లాడింది. ఇంకొకటి ఏంది, నీ సైన్యము మేము రౌండ్ టేబుల్ పెట్టిన తర్వాత తెలంగాణ మేధావులను పట్టుకొని ముండా కొడుకులు అంటాడా? ఇదేనా నీ భాష? నీ సైన్యం భాషకి ఇదేనా? నేను కూడా అన్నా, నేనేమన్నా, నువ్వు మా మేధావులయ్యి కాళ్ళ చెప్పులు మోసే అర్హత కూడా నీకు లేదు అన్నా. ఇప్పుడు కూడా అంటున్నా, మళ్ళా కూడా అంటా. నేను ఎందుకన్నా అంటే, నువ్వు చెప్తున్న సనాతన ధర్మం ప్రకారంగా, నువ్వు చెప్తున్న హిందూ సాంప్రదాయాల ప్రకారం కావచ్చు, మనకు వెనుకట విద్యా వ్యవస్థ ఎట్లా ఉండే అంటే, బయట గురుకులాల లెక్క బయట ఉండే మొత్తం కంప్లీట్ గా. రైట్. అయితే గురువులకు సేవ చేసుకోవాలరా నాయన, నువ్వు గురువులకు పాదరక్షలు తీసుకుపోయి ఇయ్యాలి అనేది మనకు ఎప్పటి నుంచి వస్తుంది. నువ్వు అది మాట్లాడుతున్న వాటికే నేను మాట మాట్లాడినా. నువ్వు చెప్పులు తీసుకుపోయి వాళ్ళ గురువుల బట్టలు ఉతకాలి, ఇవన్నీ ఉండే మన దాంట్లో. సో నువ్వు ఆ చెప్పులు మోసేటందుకు కూడా అర్హత ఉండాలి. అట్లా మోసుకుంటూ వస్తేనే నీకు ఆ విజ్ఞానం వాళ్ళు ఇస్తారు గురువులు అని. దానికి అంత స్థాయి కూడా నీది లేదు అని చెప్పిన. అంటే శిష్యరికం పొందేటువంటి స్థాయిలో కూడా నువ్వు లేవు పవన్ కళ్యాణ్ అని చెప్పిన నేను. ఇది నేను ఐ విల్ స్టాండ్ బై ది స్టేట్మెంట్. దాని మీద వాళ్ళు బయటకు వచ్చి ఆ మీటింగ్ లో కొందరు వీళ్ళు మాట్లాడారు ఆవేశంగా. నువ్వు అట్లెట్లా, నువ్వు ఇక్కడికి ఎట్లా వస్తావు, నువ్వు చూస్తావు, నువ్వు ఇవన్నిటి మీద క్షమాపణ చెప్పకపోతే నువ్వు ఎట్లా వస్తావు అని చెప్పని మాట్లాడారు. మేము కూడా ఎత్తున్నాం. ఇక్కడ విద్వేషాలు రెచ్చగొడతాము ఇక్కడికి వచ్చానంటే మాత్రం బరాబర్ అడ్డుకుంటాము. అది ఎవరైనా, అది పవన్ కళ్యాణ్ కావచ్చు, అది వాళ్ళకి తెలుసు బాగా ఎట్లా అడ్డుకుంటాం అనేది వాళ్ళకి బాగా తెలుసు. నేను యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ మొత్తం ఈ ప్రెస్ మీట్ తర్వాత మీకు ఏమనిపించింది అన్న? ఆయన మోటో ఏమనిపించింది? మోటో 100% ఆధిపత్యం నా చేతులకెళ్ళి, మా చేతులకెళ్ళి తెలంగాణ పోయింది కదా, తెలంగాణను ఇంకా ఆధిపత్యం చేయాలి. ఇప్పటికి మాది నడుస్తున్నది కానీ మొత్తం ఇంకా ఆధిపత్యం చేయాలనేది ఒక దురహంకారం ఆయన లోపల కనబడ్డది నాకు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేసినట్టు మాట్లాడినట్టు అనిపించింది. తర్వాత కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు, పొన్నం ప్రభాకర్ కానీ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారు. అంటే రాహుల్ గాంధీ దేశంలో ఎక్కడైనా తిరగొచ్చు, వయనాడు నుంచి పోటీ చేయొచ్చు, పాకిస్తాన్ అంటే ఇష్టం వాళ్ళకి, ప్రేమిస్తారు పాకిస్తానీ, అలాంటి వాళ్ళు తిరగొచ్చి మేము తిరగొద్దా అని మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయన ఎవడనిడా అంటే, నువ్వు దేని గురించి ఇప్పుడు జూన్ 2 రోజు ఇక్కడికి వస్తున్నావు, నువ్వు దేని గురించి జూన్ 2 రోజు రావాలనేది? రైట్. ఇలాంటి ఆల్రెడీ ఒక సందర్భంలో మీరు భూతు పురాణం చెప్పుకుంటా, ఏం తెలుసా, నాగేశ్వర్ సార్ను తర్వాత మేము రౌండ్ టేబుల్ పెట్టిన తర్వాత ఎన్ని బూతులు నరేష్ అంటే, ఆ మీటింగ్ వచ్చినటువంటి వాళ్ళు తులసి చందను పట్టుకొని అందరినీ, అమ్మలను, భార్యలను, చెల్లెలను, అక్కలను, అందరి మీద, మా యూనివర్సిటీ విద్యార్థుల మీద కూడా పెట్టి నిన్ను ఎత్తుకపోతామే, 10 మంది రేపులు చేస్తామే, 15 రోజుల లోపల నీకు ఆ గతి జరుగుతుంది, నిన్ను మొత్తం బట్టలు ఇప్పి, నేను చెప్పలేను కానీ నన్ను అంత హీనంగా నీచంగా మాట్లాడు. ఫోన్లు కాదు, మెసేజ్లు కూడా పెట్టిరు. ఫోన్లు వదిలేసే, ఫోన్లు చేసి తిడుతున్నారు, ఫోన్లు ఎత్తితే తిడుతున్నారు, మెసేజ్లు అయితే అడ్డమైన బూతులు తెలుసు, అడ్డమైన బూతులు మామూలు కావు. కుసంస్కారం, మీరు మనుషులే కాదు అసలు అట్లా పెట్టేటోళ్ళు. నీ సైన్యం ఏదైతుందో పవన్ కళ్యాణ్, నీ సైన్యం ఎవడెవడైతే అది పెడుతుండో వాళ్ళందరూ నీ సైన్యమే, బరాబర్ నీ సైన్యమే. ఎందుకంటే ఆ ఇష్యూ నీతోనే కాబట్టి అవన్నీ మాట్లాడుతున్నారు కదా, అవన్నీ చేస్తున్నారు కాబట్టినే కదా గింత ఘోరంగా, గింత నీచంగా, హీనంగా మెసేజ్లు పెట్టుకుంటా ఇంత అవమానపరుస్తుంటే ఎందుకు అడ్డుకోకుండా ఎందుకుంటారు? ఎందుకు మాకు లేవా, మాకు మానపనాలు లేవా? మా అమ్మలు కాదా? మీ అమ్మల దగ్గరికి కూడా ఈ మెసేజ్లు తీసుకుపోయి చూపియండి. పవన్ కళ్యాణ్ భార్య పాపం తెలియదు, ఇంత ముందు 2-3 భార్యలు తీసుకుపోతే కూడా వాళ్ళు చూస్తారు. మీ తల్లి ఉన్నది కదా, తల్లి దగ్గర తీసుకపో, మీ వదిన దగ్గర తీసుకపో, చిరంజీవి గారు భార్య దగ్గర తీసుకపో. నేను రిపీటెడ్ చెప్తాను, నిన్నటి నుంచి చెప్తున్నా నేను. నీ నాగబాబు భార్య దగ్గర తీసుకపో, నాగబాబు కూతురు ఉన్నారు, చిరంజీవి కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు కదా. నీ రామ్ చరణ్ భార్య దగ్గర తీసుకపో, నీ అల్లు అర్జున్ భార్య దగ్గర తీసుకపో, నీ ఆంధ్రాలో ఎవరున్నారో వాళ్ళందరూ మోహన్ బాబు బిడ్డ దగ్గర తీసుకపో, మోహన్ బాబు భార్య దగ్గర తీసుకపో, మురళీమోహన్ భార్య దగ్గర తీసుకపో, ఎక్కడెక్కడ ఎవరెవరి దగ్గర అందరు తీసుకుపోయి ఆ మెసేజ్ చూపిండి. చెప్పుతో నిన్ను కొట్టకపోతే చూడు, నా తెలంగాణ అమరుని భార్య కొట్టింది కదా, ఫోటోను కొట్టింది కదా, మొట్టమొదటి ఆమె కొట్టలే, ఆవేశానికి వచ్చి పక్కకున్నోళ్ళు వచ్చి కొట్టిరు, మాల మానాడు మిత్రుడు వచ్చి కొట్టిండు. దాని తర్వాత అందరు కొట్టిరు, కరెక్టే. నీ బొమ్మను కొడితేనే నీకు అంత వస్తే, రోషం వస్తే, మా అమ్మలను, మా చెల్లెని, మా అక్కలను అమ్మనా బూతులు తిట్టి రేపులు చేస్తారా? మీరు ఎత్తుకపోతా అంటారు, సంపుతా అంటారు, సన్నుబాలు దాగిన వాటిని రొమ్ములట కోస్తారు వాళ్ళు.
ఆడుకుంటామే ఇట్లా అని ఈ మాటలారా మీరు మాట్లాడేది? తీసుకోపోండి చిరంజీవి గారి భార్య దగ్గర తీసుకోపోండి, నేను అడుగుతున్నాను వాళ్ళ దగ్గరికి చూపిండి ఇవన్నీ మెసేజ్లు. తెలంగాణ వాళ్ళంటే తెలంగాణ ఆడబిడ్డలంటే మీకు ఇంత చులకనా? మేము అంటలేం మీ ఇళ్ళ అక్కలు వాళ్ళ గురి దగ్గరికి ఎందుకు తీసుకోపోతున్నా పొమ్మంటున్నా అంటే మానవత్వం వాళ్ళకు ఉంటుంది కాబట్టి చెప్తున్నా. నేను కూడా వెంకయ్య నాయుడు భారత ఉపరాష్ట్రపతి కదా, ఆయన ఇంకా బతుకున్నాడు కదా, ఆయన ఇంటికి తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు కూడా చూపించాలి. కానీ ఎనిమిది రమణాలు వీళ్ళ దగ్గర తీసుకుపోయి చూపించాలి. వాళ్ళు సమర్థిస్తారా దీన్ని? మరి ఇంత రెచ్చగొట్టుకుంటా ఇవన్నీ మాటలు మాట్లాడుకుంటా ఇవన్నీ చేస్తే అటువంటి తెలంగాణలో ఎందుకు అడుగుపెట్టాను ఇస్తాం? నువ్వు ఇంతకుముందు అడుగు పెట్టావు, తిరిగినావు కదా, ఘనకార్యం చేసినావు కదా, ఇదేంది ఈ భూత పురాణాలతో ఏంటిది? ఎవరు చేసినా ఇక్కడోడు అక్కడ చేసినా అక్కడోడు ఇక్కడ చేసినా తప్పే. కాంట్రాక్టర్లు వాళ్ళు మా వాళ్ళు మీ వాళ్ళు ఆడ లేరా అని దోపిడీ చేస్తే ఎవడు ఏ కాంట్రాక్టర్ ఎక్కడోడైనా తెలంగాణలోనైనా దోపిడీ చేస్తే దొంగనే, ఆంధ్రోడు చేస్తే ఆంధ్రోడు దొంగనే. వీళ్ళంతా ప్రజా కంటకులు, వీళ్ళంతా అక్కడోడైనా ఇక్కడోడైనా చాలా మాట్లాడుతున్నాయి. చాలా విషయాలు మాట్లాడుతుండు. మార్వాడి ఉద్యమం గురించి మాట్లాడిండు ఆయన. ఎస్, మార్వాడి ఉద్యమం ఆయన పరోక్షంగా ప్రతిదీ నన్ను ఉద్దేశించే మాట్లాడి, పృథ్వీరాజ్ ఉద్దేశించే మాట్లాడి, అంతే కదా? అంతేనా? నువ్వు ఉన్నావు కదా? ఉన్నా. మార్వాడి ఉద్యమం దేని గురించి చేసిన మార్వాడి ఉద్యమం? ఇక్కడికి వచ్చి ఎక్కడి నుంచో బతకడానికి ఇక్కడికి వచ్చి ఆధిపత్యం చేసేటట్టుగా ఒక గల్లీలో పార్కింగ్ దగ్గర ఓ బండి పార్కింగ్ దగ్గర ఉంటే నా తెలంగాణ అన్నదమ్ములను పట్టుకొని వాడు కొట్టుడు కాదు, కొట్టుడు వదిలేసే, కొట్టుడు పెద్ద ఫరక్ పడదు. నీచా జాత్ కా తెరి మాకి అన్నాడు వాడు. నీచా జాత్ కింది కులోనివి, నీచునివి, నువ్వు నీచపు కులంలో పుట్టినటువంటి వాడివి, నువ్వేందిరా తిట్టిండు వాడు. అక్కడ మేము కోపానికి వచ్చినాం. మేము అక్కడ మొదలైంది మా దగ్గరకు వచ్చి ఎవరో వచ్చి నాకు పరిచయం కూడా లేదు వాళ్ళు. రైట్. కానీ అరే అట్లా నువ్వు అదేం భాష, నీ భాష ఏంటిది చేసి కొట్టిరు. అప్పుడు కొట్టిరు, దాని మీద తిరగబడ్డం. దాని తర్వాత చూసి మొత్తం పెడితే వాళ్ళ సంఘ అధ్యక్షుడు నాతోనే ఒక మీడియా ఛానల్లో చెప్తాడు, అరే మీరు కాసిం రజీ వారసులు రా అంటాడు. వాడు రజాకారుల వారసులు మీరు అంటాడు. ఎవడో తాగుతారా మీరు అంటాడు. మీరు ఇన్ని పైసలుంటే తాగి పంటారు రా, మీకు పని శాత కాదనే మాటలు మాట్లాడింది. అవమానకరంగా మాట్లాడి తెలంగాణలో మీరు తెలంగాణలో తాగి పంటారు రా మాట్లాడింది. ఇవన్నీ అంతటా తాగుతారు, గుజరాత్ లో తాగుతారు, ఈడ తాగుతారు, ఆంధ్రలో అందరూ తాగుతారు. కానీ ఇంత అవమానపరంగా మాట్లాడితే ఎస్ మాకు ఆత్మాభిమానం లేదా? మీరు బిల్లులు లేకుండా దందాలు చేసుకుంటా, ఇల్లీగల్ దందాలు చేసుకుంటా, ఇక్కడ ఇప్పటికీ బిల్లులు పెట్టి పాన్ బ్రోకర్లు ఇక్కడ వచ్చి ఇక్కడ మా తల్లుల అప్పులకు పైసల గురించి తీసుకుపోయి బంగారం పెడితే బంగారం ఇవ్వకుండా వాళ్ళకి తెలియకుండా బొచ్చడు ఉదంతాలు నా దగ్గర. నువ్వు గోకుల్ చాటు పోయి ఇయ్యాల పోయి, ఇప్పుడు మార్వాడి ఉద్యమం మొదలై ఇన్ని రోజులైంది కదా, ఇప్పటికీ కూడా ఆడ పోతే ఓన్లీ క్యాష్. మరి నువ్వు భారతదేశం మొత్తం ప్రధానమంత్రి పట్టుకొని తిరుగుతున్నాడు కదా, ఎక్కడ పోయినా బార్కోడ్లు కావాలని. మన దగ్గర ఏ మార్కెట్లో పో, రోడ్డు మీద పో, ఆఖరికి మన ముంజలు అమ్ముకుంటోళ్ళ దగ్గర కూడా ఉన్నది. ఉల్లిగడ్డలు అమ్ముకుంటాడు, పల్లీలు అమ్ముకుంటాడు, పుట్నాలు అమ్ముకుంటాడు, ప్రతి ఒక్క దగ్గర జామకాయలు అమ్ముకుంటోళ్ళ దగ్గర కూడా ఉన్నది. ఏ కార్నర్ పోయినా. కానీ మరి మార్వాడోళ్ళ దగ్గర మరి ఎందుకు లేదు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.